ఇది కేవలం అంటే కేవలం మన ఇండియా గవర్నమెంట్ కోసమండి. నన్ను తప్పుగా అన్నా ఏమన్నా పర్వాలేదు, కానీ నిజంగా మీకు రిక్వెస్ట్ చేసి పెడుతున్నాను నేను. అయినా నేను ఒక్కరిదాన్ని రిక్వెస్ట్ చేశానని మీరు చేసేస్తారని నాకు నమ్మకం లేదు, కానీ మామూలుగా చెప్తున్నాను. ఇప్పుడు కువైట్లో రూల్స్ ఎలా ఉంటాయో తెలుసండి. ఒక ఆడపిల్లని కానీ లేదంటే చిన్నపిల్లల్ని కానీ ఏదైనా చేసినా, ఒకవేళ చంపేసినా, రేప్ చేసినా, ఏం చేసినా వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుందండి. అసలు ఇక్కడ తప్పు చేయడానికి భయపడతారు. లేదంటే కువైట్లోని అర్ధరాత్రి కూడా 12-1 గంటల మీద మేము రోడ్ల మీద తిరిగి ఇంటికి వెళ్ళినా సరే క్షేమంగా వెళ్తాము. అంటే గవర్నమెంట్ అంత స్ట్రాంగ్ ఉందని ఇక్కడ తప్పు చేసేవాడిని వదలదు. అలాంటిది ఇండియాలోని ఏంటండి, పసిపిల్లల్ని కూడా ఏం చేసినా ఏమి పట్టించుకోరు అసలు ఎందుకు? ఇప్పుడు లేని వాళ్ళు ఉన్నారు, కనీసం పిల్లల్ని సాకలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ హాస్టల్లో పెట్టుకొని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నారు. కొంతమంది అన్నీ ఉన్నా సరే చూసి వాళ్ళు లేక హాస్టల్లో ఉండి చదువుకుంటే బాగుంటుందని చెప్పి హాస్టల్లో పెట్టుకుంటున్నామండి. బయట ఎలాగో సేఫ్టీ లేదనే కదా భయం వేసి హాస్టల్లో పెట్టుకుంటున్నాం. హాస్టల్లో పిల్లల్ని కూడా ఇలా చేస్తే ఇంకా వాళ్ళు చదువు మీద దృష్టి ఏం పెడతారండి? ఏం చదువుకుంటారు? ఇంకా ఉండి కొద్దీ వాళ్ళ బ్రెయిన్లో ఏమొస్తుంది? చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఆ ముసలోడు అలా చేశాడు, అది ఏమైనా బాగుందండి. ఇంకా అలాంటి వాళ్ళని ఏం చేయరా అసలని? ఇలాగా వీడియోలు పెడతారు, వింటారు, చూస్తారు, వదిలేస్తారు, అంతేనా? కనీసం రోడ్డు మీద బరి తెగించి బజార్లు అంట తిరుగుతూ గుడ్డలు ఇప్పుకొని తిరుగుతున్న వాళ్ళు ఏమైనా చెయ్యండి, వాళ్ళని ఏమైనా చెందండి. ఎవ్వరు అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే బాగానే తిరిగింది బాగానే అయింది అనుకుంటారు. ఏం తెలుస్తుందండి పసిపిల్లలు? వాళ్ళని ఏదో చూసుకొని వాళ్ళు బాగుపడితే చూడాలని ఆనందపడే వాళ్ళు తల్లిదండ్రులు ఉన్నారు కదండి. వాళ్ళ ఇలా చేస్తే పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది? వాళ్ళు ఎందుకైనా పనికొస్తారా? దయచేసి ఏదో ఒక యాక్షన్ తీసుకొని మళ్ళీ ఇంకొకటి ఇలా జరగకుండా చూడండి. ఆ పిల్లలు పాపమండి, ఎవరు లేని పిల్లల్ని అలా చేసిన తప్పు, అందరూ ఉన్న పిల్లల్ని అలా చేసిన తప్పు. ఎవరైనా పిల్లలే కదండి. ఎవరైనా ఉన్న వాళ్ళు అయితే అడుగుతారు ఎందుకు ఇలా చేసావు అలాగని తోలు తీస్తారో. ఎవరు లేని పిల్లలు అడగలేరు కదండి, పాపం కదా.